మీకొక విషయం తెలుసా? అమెరికా రీసెంట్‌గా ఇరాన్‌పై కొనసాగించిన యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంది. అది కూడా ఎలాన్ మస్క్‌కు సంబంధించిన గ్రోక్ ఏఐని విపరీతంగా వాడింది. ఏకంగా 96 గంటల్లోనే 2000 స్థావరాలపై అమెరికా విరుచుకుపడటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా ఇరాన్‌లో ఎవరైతే ఈ గ్రోక్ ఏఐని వాడుతూ ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎలాన్ మస్క్ ఆ డేటాను సేకరించి అమెరికా రక్షణ శాఖకు షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డేటాను ఉపయోగించుకునే అమెరికా చాలా పర్ఫెక్ట్ పొజిషనింగ్‌తో వీళ్ళందరిపై అటాక్ చేసింది అని స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి మన భారతదేశంలో ఎలాన్ మస్క్‌కు సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్‌ను మనం ఇప్పటివరకు అనుమతించకపోవడానికి సైతం ఇదే ప్రధాన కారణం. ఈ సంస్థ మొత్తంగా మన దేశానికి సంబంధించిన డేటాను అమెరికాకు చేరవేస్తుంది అని ముందుగానే మనం గుర్తించడం వల్లనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుమతించలేదు. ఇప్పటికైతే అమెరికాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్‌ను మనం వాడుతూనే ఉన్నాం. సో, వీటిని సైతం భవిష్యత్తులో బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో చూడాల్సి ఉంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన సర్వం ఏఐ లాంటివి ఇంకా ఎక్కువగా రావాల్సి ఉంది. ఈ దేశంలో వీటిపై రీసెర్చ్ జరిపి మన దేశానికి కావాల్సినన్ని ఏఐ అప్లికేషన్లను మనం క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ విధంగా ఇతర దేశాల వాటిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తద్వారా మన భారతదేశాన్ని రక్షణ పరంగాను సురక్షితంగా చేసుకున్నట్లవుతుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.